చెప్పాం కదా 4 వెహికల్స్ అయితే 4 ఎట్టండి, అక్కడ 2 ఇక్కడ 2 ఎట్టండి. ఆ వెహికల్స్ అంతా ఫ్రీగా తీసుకెళ్తారు. మీరేమో 5 పైసలు కూడా ఇవ్వకండి. ఓకే రండ్రా మీరు ముందస్తుగా మనం మాట్లాడింది కదా, మేడం మాట్లాడితే బాగుంటది కదా. అంత అయిపోయాక చనిపోయారు కూడా. అదే 9440 రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శిరీష గారు నిన్న ముంపు మండలాల పర్యటనలో భాగంగా విఆర్పురం, కోనవరం, చింతూరు, ఎటపాక పర్యటనలో భాగంగా నిన్న కోనవరం మండలంలో కొండరిచిపేట పంచాయతీకి వరద పర్యటనకి వచ్చారు. అందులో భాగంగానే ఈ శబరికొత్తగూడెం గ్రామానికి వచ్చి ఆ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏవైతే కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్య నిత్యావసర సరుకులు కానీ, బరకాలు కానీ, ఈ రవాణా సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు. ఆ రవాణా సౌకర్యాలు ఏవైతే ప్రజలు అడిగారో ఆ మాట ప్రకారంగా నా సొంతగా ఎమ్మెల్యే గారి సొంత ఖర్చులతోనైనా వాహనాలు ఏర్పాటు చేస్తానన్నారు. ఆ మాట ప్రకారంగానే ఈరోజు మేము వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు వెహికల్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మిగతా అధికారులకు కానీ లేకపోతే మా దృష్టికి తెలియపరచగలరు అనేసి తెలియజేశారు. కృతజ్ఞతలు తెలియజేస్తాను. ధన్యవాదాలు.